సనకసనందులులాగా ఎప్పుడు బాలుడులాగా ఉండే ఒక గొప్ప ముని ఉన్నాడు. ఆ ముని నాకు ఒక స్పెషల్ శక్తి ఇచ్చాడు. ఆయన్ని ఎప్పుడు నేను తలుచుకుంటే అప్పుడు వచ్చి నీకు అన్ని రకాల జ్ఞానబోధలు చేస్తాడని, అంటే నాకు చేస్తానని చెప్పాడు. ఇవాళ నీకోసం ఆ సిద్ధిని వాడుతున్నాను. ఆయనే సనత్సుజాతుడు. కాబట్టి నేను కూర్చొని ఆ సనత్సుజాతుడనే గొప్ప యోగిని, గొప్ప తపస్విని, బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడిని పిలుస్తాను. ఈ ఆత్మజ్ఞానాన్ని, ధర్మతత్వాన్ని నువ్వు ఆ బాలుడు నోటి వెంటే విను. ఆయన బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు. అన్నయ్య ఇక ఆయన చెప్పిన తర్వాత కూడా నువ్వు మారలేదంటే అన్నయ్య ఇంకా కుక్కతో ఒక వంకర అనుకుంటాను నేను. ఇక జీవితంలో నిన్ను మార్చడం ఎవడి వల్ల కాదనుకుంటాను. అంటే అదేమిట్రా అలా అంటావు? నేను ఎప్పుడూ మార్పు కోసమేరా ఎదురు చూస్తున్నాను. కానీ ఏం చెయ్యనురా, ఈ నా కొడుకులు, ఈ దుష్టచతుష్టయం వీళ్ళందరూ నీకు తెలిసిందే కదా. నేను విదురుడనే ఒక సరస్సులో స్నానం చేస్తాను, బయటకు వచ్చి దుష్టచతుష్టయం అనే బురదలో దిగుతాను. కాబట్టి నీకు తెలిసిందే కదరా. కాబట్టి నువ్వే నన్ను అలా వదిలేసి వెళ్ళిపోతే నాకు ఎవరున్నారు చెప్పరా అనగానే, సరే అన్నయ్య ఈసారి నువ్వేదో పెద్ద మారతానంటున్నావు కాబట్టి హోప్తో నేను కూర్చుంటానని చెప్పి కళ్ళు మూసుకొని సనత్సుజాత ఋషిని అతను మనసులో మనన చేయగానే ఆ సనత్సుజాత ఋషి అప్పుడే ఆయన ముందుకి నడుచుకుంటూ వచ్చేస్తాడు. ఆయన ఏంటంటే చతుష్కుమారుల్లాగా నిత్యం చిన్న పిల్లవాళ్ళలా ఉంటాడు, బట్టలు వేసుకోకుండా. ఆయన వచ్చి కూర్చోగానే అసలు ఆ వామనుడులాగా ఉన్న ఆ ఋషిని చూసి అందరూ కళ్ళు ఇలా పెట్టుకొని చూస్తారు. అక్కడ ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరే. ఏకాంతంలో వాళ్ళ అంతఃపురానికి వచ్చేసాడు ఆయన. అక్కడ ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆయన ఆసనం మీద కూర్చోబెడితే ఆ రోజండి ధృతరాష్ట్రుడికి మొత్తం బ్రహ్మజ్ఞానాన్ని మొత్తం చెప్తాడు ఆయన సనత్సుజాతుడు. చెప్పి శరీరం కోసం ఎప్పుడూ పని చేయకూడదు, ఆత్మ కోసం పని చేయాలి. నువ్వు ఈ శరీరం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు శరీరంలో ఉన్న ఆత్మవి. అందుకే ఒకరోజు ఈ శరీరాన్ని కూడా నువ్వు వదిలేసి వెళ్ళిపోతావు. ఎవరైతే నీ కొడుకులను నువ్వు అనుకుంటున్నావో ఆ కొడుకులు ఎవరు? నువ్వు పెట్టుకున్న పేర్లవి. ఆ శరీరానికి నువ్వు పెట్టిన పేరు, కానీ ఆ శరీరం కూలిపోవాల్సిందేగా. అప్పుడు నువ్వే తీసుకెళ్ళి దానికి దహన సంస్కారాలు చేస్తావు కదా. కానీ ఉండేదేమిటి? ఆత్మ. ఆ శరీరాన్ని నడిపించేది ఆత్మ, నిన్ను నన్ను నడిపించేది ఆత్మ. అలాంటి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోలేక నువ్వు పుత్రవాత్సల్యం అనే ఒక రోగంతో నువ్వు పరితపిస్తున్నావు ధృతరాష్ట్ర. కాబట్టి నేను విదురుడు యొక్క బాధని చూసి ఆయన మనసులో స్మరించగానే వచ్చాను. విదురుడు యొక్క మాట వినకుండా బోలెడంత తప్పులు చేస్తున్నావు. ఇవాళ నా మాట కూడా నువ్వు వినకపోతే ఇంతకంటే మించిన అపరాధం లేదు అని ఆయనకు మొత్తం జ్ఞానం చెప్పి విదురుడిని చూసి విదురుడికి నమస్కరించగానే విదురుడు ఒక సాష్టాంగ నమస్కారం సనత్సుజాతుడు అనే ఆ యోగి పుంగవుడికి పెట్టగానే అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతాడు.